హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో క్విక్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ జీరా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు గీని కానీ లేదా ఆయిల్ని కానీ వేసుకోండి. నేను ఇక్కడ గీని వేసుకున్నాను. 2 బిర్యానీ ఆకులు, 3 ఇలాచీలు, 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక చిన్న టేబుల్ స్పూన్ సాజీరాని వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం జీలకర్ర అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, టేస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకొని 1 నిమిషం పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర అనేది ఇలా పూర్తిగా ఫ్రై అయ్యాక 2 చిన్న పచ్చిమిర్చిలను తీసుకొని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. స్పైసీనెస్ అనేది ఇక్కడనే యాడ్ చేసుకోవాలి. మనం ఏమైనా ఉంటే కారం వేసుకోను కాబట్టి మీకు స్పైసీ ఎంత కావాలంట చిల్లీస్ని కట్ చేసి వేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక 1 నిమిషం పాటు ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని బాగా కలిపి ముందుగానే మనం కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకుంటున్నాను. రైస్ అనేది కొంచెం పుల్లలుగా కుక్ చేసుకోవాలి. ఈ జీరా రైస్కి బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు నార్మల్ రైస్ అయితేనే చేసుకోవచ్చు, కొంచెం బాస్మతి రైస్ అయితే ఇంకా టేస్ట్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది. ఇలా రైస్ అంతా వేసుకున్నాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ నేను కొత్తిమీరని వేసుకుంటున్నాను. కొత్తిమీరని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోవడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ అనేది కొంచెం రైస్కి పట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. కొంచెం మీరు గిట్లా ఎక్కువగానే వేసుకొని కొత్తిమీర వేసుకున్నాక అదంతా ఇలాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకొని లిడ్ పెట్టి 3 నుంచి 4 నిమిషాల వరకు రైస్ని బాగా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకుంటే ఎంత టేస్టీ అండ్ సింపుల్ జీరా రైస్ రెడీ. అండ్ సింపుల్ టిఫిన్ బాక్స్ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు ఇట్లా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే డూ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.